హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూడగానే మీకు అర్థమైపోయుండొచ్చు. అవేనండి అటుకులు. ఈ అటుకులతోని నేను చుడువ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కానీ నా స్టైల్‌లో నేను చేస్తున్నాను. నేను చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇయ్యండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అటుకులను ఒక పెద్ద బగోనలో వేసి అటు ఇటు ఇలా జల్లించాలి. అడుగుకి పౌడర్ లాగా చిన్న చిన్న తుక్కు అవన్నీ వచ్చేస్తాయి. చూడండి అడుగుకు ఎంత సన్నగా తుక్కు పౌడర్ లాగా వచ్చిందో. అట్లనే డైరెక్ట్ మనము వేయిస్తే అడుగంతా మాడిపోతుంది. సిమ్లో పెట్టి వీటినైతే వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే అటుకులు తొందరగా మాడిపోతాయి. వీటితో పాటు దొడ్డటుకులను కూడా నేను యూజ్ చేస్తున్నాను. అటుకులను ఇలా ఫస్ట్ వేయించుకుంటే ఇలా ప్రెస్ చేయంగానే అన్నీ కరకరా అని అంటాయి. మేమైతే టూర్ వెళ్తున్నాము, అందుకే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. పేపర్ అటుకులను ముందుగా బగోనలో వేయించుకోవాలి. ఇవి దొడ్డటుకులండి, ఇవి నూనెలో వేయించాలి. ఈ చుడువాల నేను ఏమేమి వేస్తున్నానో ఒకసారి చూపిస్తాను. పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాల జీలకర్ర, ఎల్లిపాయలు, దొడ్డటుకులు, ఉప్పు, పసుపు, పేపర్ అటుకులు. ఇప్పుడు ఇవన్నిటిని ఒక్కొక్కటిగా నూనెలో వేయిస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవైతే దొడ్డటుకులను ఇలా నూనెలో వేయించుకోవాలి. ఎలా పొంగుతున్నాయో చూడండి.
ఈ పోపు వేసిన ఈ ఆవాలు జీలకర్ర పసుపు అన్ని అటుకులకు అంటేటట్టు ఇలా మిక్స్ చేయాలి. ఇందులో ఉల్లిగడ్డలు నిమ్మకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చుడువా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో కాజు వేసుకోవచ్చు, బూందీ కార అలాంటివి మిక్స్ చేసుకొని తినొచ్చు. చాలా బాగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే నొక్కండి. ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.